గ్యాస్ సిలిండర్ల కొరత ప్రచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల వద్ద ప్రజలు బారులు తీరారు. స్టాక్ పూర్తి స్థాయిలో ఉందని, ఆందోళన వద్దని డీలర్లు చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం గ్యాస్ గోదాంలకు వరుస కడుతున్నారు. ఖమ్మంలో బుకింగ్ కాకపోవడంతో కార్యాలయానికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. రోజుకు సగటున 150 వరకు బుకింగ్లు వచ్చేవని, కానీ ఇప్పుడు 500 దాటుతుండటంతో సర్వర్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. సంగారెడ్డిలో గంటల తరబడి క్యూలో నిలబడినా సిలిండర్ లభిస్తుందో లేదోనని స్థానికులు ఆందోళన వెలుబుచ్చారు. నారాయణఖేడ్లోని భారత గ్యాస్ ఏజెన్సీ వద్ద శనివారం లబ్ధిదారులు భారీగా గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. తమ విజ్ఞప్తితో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారు నెలకు సరిపడా గ్యాస్ సిలిండర్లను అందించారన్నారు. గ్యాస్ కొరత అనేది వాస్తవం కాదని, వినియోగదారులకు కావలసిన సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని యాదాద్రి భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి తెలిపారు. ఆందోళన వద్దని, సిలిండర్లు అవసరమున్న వారు మాత్రమే బుకింగ్ చేసుకోవాలని డీలర్లు సైతం సూచించారు. మోత్కూరులో నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లలో గృహ వినియోగ సిలిండర్లు వినియోగిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. మార్చి 2వ తారీఖు నాడు బుక్ చేశాను. ఇప్పటిదాకా సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వలేదు. తీసుకొచ్చి ఇస్తామని అంటారు, తీసుకొచ్చి ఇవ్వలేదు. టోకన్ కూడా ఇవ్వడం లేదు. ఇదివరకు ఇంకా సీరియల్ నంబర్ రాలేదు. పబ్లిక్ చాలా ఉన్నారు. ఇక్కడ మొత్తం గ్యాస్ లేదు. రంజాన్ పండుగ ఉన్నది, గ్యాస్ లేదు ఇంట్లో. 6:30 నుంచి ఇచ్చిండు. లైన్లు అప్పటికి నీళ్ళు లేకుండా నిలబడ్డాం. ఆడి పోయినా బండలు లేవు. ఆటో కిరాయి పెట్టుకొని పోయినాం. పోతే ఇప్పుడు ఆటో ఆయనకి ఏమి ఇవ్వాలి, నేనేం తినాలి, నా పిల్లలు ఎట్లా బతికించుకోవాలి. వారం నుంచి అయిపోయింది గ్యాస్. బుక్ చేస్తుంటే బుక్ కావట్లేదు. ఇంట్లో గ్యాస్ లేదు. బుక్ చేసిన వాళ్ళకే లేవు అంటున్నారు. కొత్తగా బుక్ చేయడానికి సర్వర్ పని చేయట్లేదు అంటాను. ఎగ్జాక్ట్గా అయితే ఎలాంటి అన్ని పానిక్ బుకింగ్స్ వస్తున్నాయి తప్ప కస్టమర్స్ అవేర్నెస్ అనేది మరి ఎందుకు భయపడుతున్నారో ఏంటో తెలియదు. ప్రొడక్ట్ అయితే మంచి అవైలబిలిటీ ఉంది. అండర్ గైడెన్స్ వీఆర్ వర్కింగ్ అండర్ గైడెన్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ సార్ వాళ్ళు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సేమ్ యాజ్ మా ఆయిల్ కంపెనీస్ కూడా మాకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాయి. జనాల పానిక్ బుకింగ్ వల్లే ఇదంతా జరుగుతుంది తప్ప ఏం లేదు. ప్రొడక్ట్ అయితే మంచి అవైలబిలిటీ ఉంది సార్. వారం రోజుల నుంచి గ్యాస్ సరఫరా రెగ్యులర్ గా ఉంది. మా దగ్గర ఇప్పుడు కూడా ఫుల్ స్టాక్ 500 చిల్లర ఫుల్ స్టాక్ ఉంది మా దగ్గర. రోజు బండి 342 బండి వస్తుంది. కాకపోతే ఈ పానిక్ బుకింగ్ వల్ల అనవసరంగా బుకింగ్ చేసుకొని గోదాం దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి కస్టమర్స్ రావడం జరుగుతుంది.